హాయ్ ఫ్రెండ్స్, పిఎంసి ప్రేక్షకులకు యోగి భవ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గత కొన్ని ఎపిసోడ్లుగా మనం ఆరా గురించి తెలుసుకుంటున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో మెంటల్ ఆరా గురించి తెలుసుకున్నాం. మెంటల్ ఆరా ఎన్ని రకాలుగా పనిచేస్తుంది, మనోప్రపంచంతో ఇతరుల యొక్క అన్ని ఆలోచనల్ని మనం ఎలా స్వీకరించవచ్చు, నెగటివ్ థాట్స్ తీసుకుంటామా, క్రిమినల్ థాట్స్ తీసుకుంటామా, గొప్ప గొప్ప లీడర్స్ యొక్క ఆలోచనల్ని స్వీకరిస్తామా అనేది మన మెంటల్ ఆరా యొక్క స్థితిని బట్టి ఉంటుంది. మన మెంటల్ ఆరా అనేది చక్కగా ఆర్గనైజ్ అయి ఉంటే విశ్వంలోని గొప్ప గొప్ప ఆలోచనల్ని మనం స్వీకరించవచ్చు, సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు మనం స్వీకరించవచ్చు. లేదా మన ఆరా గనక అన్హెల్దీగా ఉంటే, ఆర్గనైజ్డ్గా లేకుంటే క్రిమినల్ థాట్స్ వస్తాయి. మన జీవితాన్ని మనమే స్వయంగా మన ఆలోచనల ద్వారా నాశనం చేసుకుంటాం. చాలామందికి నెగటివ్ థాట్స్ ఎక్కువగా రావడానికి కారణం వాళ్ళ మెంటల్ ఆరా సరిగ్గా డెవలప్ అయ్యి లేకపోవడము. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం ఏం చేద్దామంటే ఇంకొక ఆరా గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇంట్యూషనల్ ఆరా. ఈ ఇంట్యూషనల్ ఆరా అనేది 4వ శరీరం సంబంధించినటువంటి ఆరా. మనకు భౌతిక శరీరం ఒకటోది, సూక్ష్మ శరీరము లేదా ఎమోషనల్ బాడీ 2వ శరీరము, 3వది మెంటల్ బాడీ లేదా మనోమయ కోశము 3వది, 4వది ఇంట్యూషనల్ బాడీ సహజ అవబోధన శరీరము. మనందరికి తెలుసు నాకు ఇంట్యూషన్ వచ్చింది అని, 6th సెన్స్ అంటాం. ఇంట్యూషన్ అంటే మీరు ఆలోచించకుండా, మీరు ప్రకృతితో మమేకమై ఉన్నప్పుడు, మీతో మీరు కేంద్రీకరింపబడి ఉన్నప్పుడు, మీరు దేంట్లో ఇరుక్కోకుండా సహజంగా ఉన్నప్పుడు మీకు ఉన్నత తలాల నుంచి కొన్ని టక్కున ఫ్లాష్ లాగా ఐడియా వస్తుంది. ఆ ఐడియాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఈ ఇంట్యూషనల్ ఆరా నుంచి వస్తుంది. ఈ ఇంట్యూషనల్ బాడీ లోపలికి ఈ ఆరా ద్వారా లోపలికి వచ్చి అది మనకు అందుతుంది. దిగువ ఈ యొక్క ఫిజికల్ బాడీలోకి ఒక్కొక్క మెట్టు దిగుకుంటూ వస్తుంది. ఇది 4వ శరీరం యొక్క ఆరా. బాగా గుర్తుపెట్టుకోండి, మనకు మొత్తం 7 శరీరాలు, 7 ఆరాలు. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి 7 శరీరాలు ఉండాలన్న రూల్ లేదు. 7 ఆరాలు ఉండవు. ఎన్ని శరీరాలు తయారైతే అన్ని ఆరాలు, ఎంతవరకు తయారైతే అంత పరిధి మాత్రమే ఉంటుంది. మొత్తం పర్ఫెక్ట్గా తయారై ఉండాలన్న రూల్ లేదు. పరిణామ క్రమంలో ఎన్నో జన్మల తర్వాత మనిషి ఒక్కొక్క ఆరాను బిల్డప్ చేసుకుంటూ పోతుంటాడు. సో ఇంట్యూషనల్ బాడీ గురించి తెలుసుకుందాం ఇవాళ. ఇంట్యూషనల్ ఆరా గురించి. ఈ ఆరా ద్వారా ఏం చేస్తారంటే వన్ కెన్ కాంటాక్ట్ ఐడియాస్, రిసీవ్స్ దెమ్ అండ్ యూజ్ దెమ్ క్రియేటివ్లీ. చాలామందికి ఒక ఐన్స్టీన్కి ఒక గొప్ప ఐడియా వచ్చింది. ఏమని? టైంకి సంబంధించి రిలేటివ్ థీరం వచ్చింది. E=mc² అనే ఫార్ములా వచ్చింది. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం వాడుతున్న సోలార్ ప్యానెల్స్ అన్నీ కూడా కరెంటుకు సంబంధించిన అంశాలు. ఈ కరెంటుని ఎట్లా సృష్టించవచ్చు, ఒక కాంతి వచ్చి లోహాల మీద పడ్డప్పుడు ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయన్న ఐడియా. ఈ ఐడియా ఆలోచించి తీసుకొచ్చింది కాదు ఆయన ఏదో లెక్కలు తయారు చేసి కనుక్కున్నది కాదు. ఈ ఇంట్యూషనల్ ఆరాకి ఎవరైతే బాగా ఆర్గనైజ్ అయి ఉండి దాంతో అనుసంధానింపబడి ఉంటారో, ఈ ఇంట్యూషనల్ ఆరా అనేది వేరే లోకాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఐడియాలను రిసీవ్ చేసుకునే పరికరము. గుర్తుపెట్టుకోండి, ఒక సృష్టిలో ఉన్న వేరే గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి తలాలు, అక్కడ అంత జ్ఞానం ఉంది. గొప్ప మనం కలలో కూడా ఊహించలేనటువంటి మహావిజ్ఞానం ఉంది. ఆ విజ్ఞానానికి సంబంధించినటువంటి ఒక చిన్న ఐడియాలు, ఒక చిన్న ఫ్లాష్ రూపంలో ఈ ఆరా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు స్వీకరించగలరు. అందుకే ఐన్స్టీన్కి వచ్చిన ఆలోచన మనకు రావు, ఒక సైంటిస్ట్కి వచ్చే ఆలోచన మనకు రావు. వాళ్ళకి ఇంట్యూషనల్ ఆరా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి వాడికి ఆరా వచ్చింది. ఈ రిసీవ్స్ ఐడియాస్ అండ్ రిసీవ్స్ దెమ్, కాంటాక్ట్స్ ద ఐడియాస్ అండ్ రిసీవ్స్ దెమ్ అండ్ యూజ్ దెమ్ క్రియేటివ్లీ. అంటే మన జీవితంలో, నిజ జీవితంలో మనకున్నటువంటి సమస్యల పరిష్కారానికి వాటిని అనుగుణంగా తయారు చేసుకుంటారు. ఆయనకు ఆ థాట్ వచ్చింది, ఆ థాట్ను ఉపయోగించి సోలార్ ప్యానల్స్ కనిపెట్టిండు. తర్వాత E=mc² సూత్రం ద్వారా ఎన్నో కనిపెట్టాడు. తర్వాత ఈయన ఈ బల్బు కనుగొన్న వ్యక్తి, ఎలక్ట్రిసిటీ DC కరెంట్ కనుగొన్నటువంటి వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన కూడా
కాంతి. ఈరోజు మనం ఈ లైట్స్ బల్బులు అని చూస్తున్నామంటే ఆయనకు వచ్చిన ఐడియా. మనము ఈ చిన్న చిన్న క్యాండిల్స్, ఈ లైట్స్ వాడుతున్నప్పుడు ఉన్న చీకటి నుంచి, ఈ ప్రాబ్లం నుంచి బయటికి వెళ్ళాలంటే పెద్ద కాంతి కావాలి. ఐడియా వచ్చింది. దాన్ని వస్తువు రూపంలోకి మార్చి సృజనాత్మకంగా వాడుతున్నాడు. సో ఈ విధంగా ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పరిష్కారం ఉంటుంది. అందుకే శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఈ విశ్వంలో ఉన్నాయి. మరి మీరు సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధంగా ఉంటే ఈ సమస్యకి ఆన్సర్ అక్కడ ఉంది. మనం ఏమనుకుంటామంటే, మనం చిన్న సర్కిల్లో బతుకుతూ దీనికి పరిష్కారమే లేదు, ఇది సాధ్యం కానే కాదు, ఇది ఇలా అవ్వడానికి వీలే లేదు, ఇది అసంభవం, ఇంతకుముందు ఎవరికి సాధ్యం కాలేదు అంటాం. దాని అర్థం ఏంటంటే మనకు అజ్ఞానం ఉంది, మనకు తెలియదు అని అర్థం. అందుకే మీరు ఎప్పుడు కానీ ఇది అసంభవము, ఇది సాధ్యం కాదు అని ఫిక్స్ కాకండి. ఎందుకు? శతకోటి దరిద్రాలకు అంటే 100 కోట్ల సమస్యలకి అనంత కోటి ఉపాయాలు, అన్లిమిటెడ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఎక్కడున్నాయి? వేరే లోకాల్లో ఉన్నాయి, హయ్యర్ డైమెన్షన్స్లో ఉన్నాయి, ఉన్నత తలాల్లో గొప్ప గొప్ప మాస్టర్ల యొక్క విజ్ఞానం అంతా అక్కడ ఉంది. మరి మనం ఏం చేయాలి? దానికి కాంటాక్ట్ అవ్వాలి. ఈ భూమి మీద కొద్ది మందికి ఆ థాట్స్ వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆ పరిష్కారం గురించి ఆలోచిస్తుంటారు, వాళ్ళు దాని గురించి టైం పెట్టింటారు, వాళ్ళు దాని గురించి ఆలోచిస్తూ ప్రకృతిలో మనసు శూన్యమైన తక్షణం నిద్రలోనూ చాలామందికి ఈ ఐడియాలన్నీ నిద్రలో వచ్చింటాయి, కళల రూపంలో. ప్రకృతిలో ఉండి అలా ఆలోచిస్తూ అలా నిద్రపోయినప్పుడు టక్కున ఫ్లాష్ అవ్వడం. ఈ ఆర్కిమిడిస్ అనే గొప్ప సైంటిస్ట్కి నీటి తొట్టిలో స్నానం చేస్తూ హాయిగా ఉన్నప్పుడు టక్కున ఐడియా వస్తుంది. దాని నుంచి ఆ సూత్రం ద్వారా ఏం కనిపెట్టిందంటే, ఈ షిప్పులన్నీ ఇప్పుడు నీళ్ళల్లో మునిగిపోకుండా ఉండే ఆ సిద్ధాంతాన్ని కనిపెట్టింది. చూడండి, ఒక విమానము, అంత పెద్ద విమానము గాల్లో ఎగురుతూ ఉంది. చిన్న రాయి వేస్తేనే కింద పడిపోతుంది. కానీ అంత పెద్ద లోహం, అంత బరువున్నది, అన్ని వందల మందిని తీసుకొని విమానం గాల్లో ఎగురుతుంది. దాని వెనకాల చిన్న థాట్ ఉంది, ఐడియా ఉంది. ఆ ఐడియా ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వంలో ఆల్రెడీ ఉంది, ఇలా తయారు చేయలేదు. రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుక్కున్నారంటే ఆ సూత్రాన్ని ఫస్ట్ వచ్చింది ఆ మనిషికి. ఆ సూత్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఇంట్యూషనల్ ప్లేన్లో, ఆ లోకంలో ఉన్న ఆ ఐడియాస్ను వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. దాన్ని సృజనాత్మకంగా తయారు చేసి విమానాన్ని మన ముందర పెట్టారు. స్టీమ్ ఇంజన్, భూమి లోపల్లో ఉన్నటువంటి ఆ నీళ్లను బయటకు తీసుకొచ్చే ఆ సిద్ధాంతాలు, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, న్యూక్లియర్ పవర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రేడియో తరంగాలు, ఇవన్నిటినీ కూడా, ఈ ఐడియాస్ అన్నీ కూడా ఈ ఇంట్యూషనల్ ఆరాధ ఉపయోగించి పైలోకాల నుండి స్వీకరించినవి. ఆలోచిస్తే వచ్చేటివి కాదు, పుస్తకాలు చదివితే వచ్చేటివి కాదు, ఇంకెవరో చెప్తే వచ్చేటివి కాదు, ఏ కాలేజీలో చదివితే వచ్చేటివి కావు. ఇవన్నీ మనసును శూన్యం చేసుకొని ఇంట్యూషనల్ ఆరాను కరెక్ట్గా బిల్డప్ చేసుకున్న వ్యక్తులకి ఇవి అందుతాయి. అందుకే వీళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. వీళ్ళని మాస్టర్సే వాళ్ళ రూపంలో భూమి మీదకి దిగొచ్చి ఇవన్నీ మానవాళికి అందించి ఈ భూమి మీద ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి అలా సైంటిస్టుల రూపంలో వస్తారు. వచ్చి వాళ్ళ పని చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ పని స్పిరిచువాలిటీ కాదు, ఈ భూమి మీద మనందరికీ సమస్యలను తీర్చిపెట్టడానికి వాళ్ళు ఆ రూపంలో వస్తారు. బట్ దే యూజ్ ఇంట్యూషనల్ ఆరా. అలాగే ఈ స్పిరిచువల్ ప్రపంచంలో గొప్ప గొప్ప యోగీశ్వరులు ఉంటారు. ఇంకా వాళ్ళు ఇంకా హయ్యెస్ట్ అందరికన్నా. వాళ్ళకి అన్ని ఆరాలు యాక్టివేట్ అయి ఉంటాయి చక్కగా. వాళ్ళకు ఈ భూమండలానికి సంబంధించి మొత్తం ప్లాన్ అంతా తెలుస్తుంది. వన్ కెన్ కాంటాక్ట్ హైరార్కియల్ ప్లాన్. హైరార్కీ అంటే పరమ గురువుల మండలి. మనం అనుకుంటాం మన ఇంటికి సంబంధించే, మన ఇంట్లో ఉన్న పెద్ద వ్యక్తి ఇంటి మొత్తానికి సంబంధించిన ప్లాన్ కలిగి ఉంటాడు. ఏం తినాలి, ఏ బట్టలు కొనుక్కోవాలి, ఎలాంటి వస్తువులు వాడాలి, పిల్లల్ని ఏ స్కూల్లో చేర్చాలి, ఎందుకు నిర్ణయిస్తాడంటే డబ్బు ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని బట్టి మన ఇంటి పెద్ద ప్లాన్ వేస్తాడు. మన ఊరికి సర్పంచ్ ఉన్నట్టుగా, మన డిస్టిక్కి కలెక్టర్ ఉన్నట్టుగా, మన స్టేట్కి సీఎం ఉన్నట్టుగా, దేశానికి ప్రధానమంత్రి ఉన్నట్టుగా ఈ భూమండలానికి, ఈ మొత్తం ప్రపంచానికి ఒక హైరార్కియల్ ప్లాన్ ఉంటుంది. దానికంటూ ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్లాన్లో ఒక్కొక్క భాగం ఒక్కొక్కరికి అందించబడుతుంది. అన్ని భాగాలు అందరికీ ఇవ్వరు. నేను సంగీతం మీద రీసెర్చ్ చేస్తూ ఉంటే సంగీతానికి సంబంధించిన, సేవలకు సంబంధించిన విషయాలన్నీ నాకు అందించడం జరుగుతుంది.
అలాగే నా చుట్టూ ఉన్న సంగీత విద్వాంసులందరికీ ఆ సంగీతము అనే ప్రపంచానికి అందించడానికి ఆ ప్లాన్ వాళ్ళకు అందింపజేస్తారు. శాస్త్రజ్ఞుల ప్రపంచానికి శాస్త్రజ్ఞులకు సంబంధించిన టెక్నాలజీ ఈ భూమి మీద ఏం అవసరమవుతుంది, ఎప్పుడెప్పుడు ఎలాంటి వస్తువులు కనిపెట్టాలి, ఈ భూమి డెవలప్ కావాలంటే, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కావాలంటే, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరి ఆకలి తీర్చాలంటే ఎలాంటి ప్లాన్ ఇవ్వాలి, ఆ వంగడాలకు సంబంధించిన ఇన్ఫర్మేషను దాని మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇస్తారు. అంటే ఈ భూమండలానికి మొత్తానికి సంబంధించిన ఒక హైరార్కియల్ ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారమే ఎవరెవరు ఏమేం చేయాలనేది ఆ పరమ గురువులు డిసైడ్ చేస్తూ వాళ్ళకి అందిస్తూ ఉంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మనం ప్రపంచం గురించి పనిచేస్తూ ఉంటే ఈ ఇంట్యూషనల్ లెవెల్లో ఉన్నటువంటి జ్ఞానము మనకు అందించబడుతుంది. నేను నా కోసమే బతుకుతాను అనుకున్నప్పుడు ఇవి అందదు. విశ్వ కళ్యాణం కోసం పనిచేసే వాళ్ళకి, ప్రపంచం కోసం పనిచేసే వాళ్ళకి ఆ పని ఎవరిది? పరమ గురువుల యొక్క మెయిన్ పని వాళ్ళది. వాళ్ళ పని మనం చేస్తూ ఉంటాం. అందుకే ప్రతిసారి ఏం చెప్తా అంటే ధ్యానము చేస్తే ఒకటి, చెప్తే 100 అంట. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ప్రపంచానికి ధ్యానం అందించాలని ఆలోచిస్తూ ఉంటారో అది ఎవరి పని? హైరార్కియల్ ప్లాన్లో ఒక భాగం. అందుకే ఫస్ట్ మిమ్మల్ని ధ్యానంతో, జ్ఞానంతో, శక్తితో, ఐడియాలతో అని నింపేస్తారు. ఆ గురువులు ఇస్తారు మీకు. ఆ ప్లాన్లో ఉన్న భాగాలన్నీ కొద్ది కొద్దిగా మిమ్మల్ని అప్గ్రేడ్ చేసుకుంటూ మీకు అందిస్తూ వస్తారు. చూడండి, ఫస్ట్ మీకు ఇస్తారు అవి. చూడండి, చెప్తే 100. అదే మీరు ధ్యానం చేసుకుంటే మీరు ఏ హైరార్కియల్ ప్లాన్కు కనెక్ట్ గారు. మీ ఇంట్యూషనల్ ఆరా పని చేయదు సరిగ్గా. మీరు ఎంతసేపు ఆ లోయర్ మెంటల్ బాడీలోనే ఇరుక్కొని ఉంటారు. ఎందుకు? నేను, నా కుటుంబము, నా రక్త సంబంధము, నా ఊరు, నాది, మాది, మీ చిన్న సర్కిల్, ఇవేవి మీకు అందుబాటులోకి రావు. ఇంత సంపదలు ఉన్నాయి. అందరు ఏమనుకుంటారు అంటే నాది ఇస్తే 10 పోతుంది ఏమనుకుంటారు. నీది ఇస్తే ఇన్ని వస్తాయి. ఈ ప్రపంచంలో ఉన్న మహా గురువులందరికీ కాంటాక్ట్ అవుతాం. అనంతమైన విజ్ఞానం మన వైపుకు ప్రవహిస్తుంది, శక్తులు ప్రవహిస్తాయి, సంపదలు మన వైపుకు రావడం మొదలు పెడతాయి. వాళ్ళు ఎప్పుడూ గైడ్ చేస్తూ ఉంటారు. చూడండి, 1 కెన్ కాంటాక్ట్ హైరార్కియల్ ప్లాన్. మొత్తం ప్లానే తెలిసిపోతుంది. ఈ భూమండలం యొక్క సీక్రెట్ అంతా తెలిసిపోద్ది. భవిష్యత్తులో ఏం జరగబోతుందో అర్థమైపోద్ది. గ్రేట్ క్రియేటివ్ పీపుల్ హ్యావ్ వెరీ ఆర్గనైజ్డ్ ఇంట్యూషనల్ ఆరాస్. ఈ భూమండలం మీద ఒక 100 మందిని మనం బయటకు తీస్తే వాళ్ళు ప్రపంచంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు. ఒక యూట్యూబ్ను కనిపెట్టిన వ్యక్తి అయినా, గూగుల్ని కానీ, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన వ్యక్తి కానీ, ఒక వారన్ బఫెట్ కానీ, ఒక బిల్ గేట్స్ కానీ, ఒక కంప్యూటర్ కనిపెట్టిన వ్యక్తి, విమానాన్ని కనిపెట్టిన వ్యక్తి, స్టీమర్ని కనిపెట్టిన వ్యక్తి, రేడియో మార్కోని, ఇలాంటి కరెంటును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్, ఇలాంటి గొప్ప గొప్ప మేధావులందరూ తిప్పి కొడితే మొత్తం ఒక 810 కోట్ల మందికి ఒక 1000 మంది కూడా ఉండరు. వీళ్ళందరి యొక్క గ్రేట్ సీక్రెట్ ఏంటంటే వాళ్ళకి ఇంట్యూషనల్ ఆరా ఆర్గనైజ్డ్ వేలో ఉంది. వెరీ ఆర్గనైజ్డ్ వేలో, చాలా అద్భుతంగా ఆర్గనైజ్ ఉండి వాళ్ళకి నిరంతరం ఆ ఐడియాలు అన్నీ ఫ్లో అవుతుంటాయి. చాలు, వాళ్ళు రాసిన పుస్తకాలే మనకు అర్థం కావట్లేదు, వాళ్ళకి ఎలా వస్తున్నాయి అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్యూషనల్ ఆరా అనేది చక్కగా డెవలప్ అయ్యి ఉంది. వాళ్ళు వేరే అంతకుముందు జన్మల్లో మంచిగా చక్కగా ధ్యానం చేసి ఉంటారు. ఈ జన్మలో వాళ్ళు ఈ సేవ కోసం వినియోగించబడతారు. నెక్స్ట్ జన్మల్లో మళ్ళీ ధ్యాన ప్రచారానికి వస్తారు వాళ్ళు, అది వేరే విషయం. త్రూ దిస్ వన్ కెన్ ఆల్సో కాంటాక్ట్ విత్ ఆర్కిటైపల్ ఐడియాస్. ఆర్కిటైపల్ అంటే ఆర్కిటెక్ట్ ఐడియా అని అర్థం. ఏంటి ఆర్కిటెక్ట్? ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, ఈ రూమ్కి ఒక డిజైనర్ ఉన్నారు. ఫస్ట్ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, దాని దగ్గర ఇంజనీర్ దగ్గర ఆ బిల్డింగ్ ప్లాన్ ఉంది. ఇంకా పెద్ద ఒక నగరం ఉంది, ఆ నగరానికి సంబంధించిన మొత్తం దాన్ని ఏమంటారు, బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్. ఆ నగరానికి సంబంధించిన బ్లూ ప్రింట్ అంతా కూడా ఒక చోట ఉంటుంది, ఒక పేపర్ మీద. ఏది పడితే ఎటు పడితే అటు బిల్డింగ్లో కట్టుకుంటూ పోరు. మనం ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఆ ఇల్లు ఇంకో ఇంటికి ఇబ్బంది అవుతుందా, వాటర్ సిస్టమ్ని ప్రాబ్లం చేస్తుందా, రోడ్ మీదకి వస్తుందా, తద్వారా వేరే వాళ్ళకి ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా, అందుకని ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. అలాగే ఈ యూనివర్స్ మొత్తం క్రియేట్ చేసినటువంటి ఒక గ్రేట్ ఆర్కిటెక్ట్ ఉంటారు. అని ఎవరన్నది మనం దేవుడు అనుకోవచ్చు, ఆత్మ అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు. ఆ గ్రేట్ ఆర్కిటెక్ట్ సంబంధించిన ఐడియాలన్నిటినీ ఆర్కిటైపల్ ఐడియాస్ అంటారు. ఈ భూమి మీద రాబోయే
1,00,000 సంవత్సరాల లోపు ఏ వస్తువులు క్రియేట్ కావాలి, ఎప్పుడు రావాలి అనేది మొత్తం ఒక ప్లాన్ ఉంటుంది. ఆ టైంకి వాళ్ళొచ్చి వచ్చి అది ప్రింట్ చేసిపోతుంటారు. ఆ ఐడియాస్కి కనెక్ట్ కావాలంటే ఈ ఇంట్యూషనల్ ఆరా, ద హోల్ పిక్చర్ చూడవచ్చు మొత్తం మనం. అందుకే యోగులు దూరదృష్టి గలవాళ్ళు అంటారు. రాబోయే 100 సంవత్సరాల తగ్గట్టుగా ప్రణాళిక వేసుకొని ఉంటారు. మనం ఎంతసేపు ఇప్పుడే ఇన్స్టాంట్ గురించి ఆలోచిస్తాం, ఇప్పుడు నాకు వచ్చిందా లేదా అని చూస్తాం. కానీ వాళ్ళ దృష్టి అంతా భవిష్యత్తు వైపు ఉంటుంది. నెక్స్ట్ వచ్చే తరాలకి ఎలా చేయాలి, ఆ నెక్స్ట్ వచ్చే తరాలకి ఈ భూమి మీద ఏం ఉంచాలి, ఏం డెవలప్ చేసి ఉంచాలి. ఇప్పుడు హైదరాబాద్ నిర్మాణం జరుగుతుంది. ఫ్లైఓవర్లు రేపు హైదరాబాద్లోకి రాబోయే సిటీలోకి ఎంతమంది జనాలు వస్తారు, డెన్సిటీ పెరుగుతుంది, ట్రాఫిక్ ఎలా అవుతుంది, వాళ్ళ సమస్యలన్నీ పోవాలంటే ఇప్పటికిప్పుడు పరిష్కారం చేయడం కాదు, ఒక 50 సంవత్సరాల ముందు నుంచే ప్లాన్ వేయాలి దాని గురించి. దీన్ని దూరదృష్టి అంటారు. ఇవి ఎలా వస్తాయి వాళ్ళకి థాట్స్, ఐడియాలు అంటే ఈ ఇంట్యూషనల్ ఆరా ద్వారా వస్తాయి. మనకు రావు. మనం ఎంతసేపు ఏం చేస్తాము, మన అకౌంట్లో డబ్బులు ఎట్లా వేసుకోవాలి, నేను ఏ బట్టలు కొనుక్కోవాలి, వాడిని ఎట్లా కొట్టాలి, ఈయన ఎట్లా తిట్టాలి, వాడు నన్ను ఎట్లా అవమానించండు, ఈ బుర్రలకి అంత చెత్త ఐడియాలు వస్తాయి తప్ప క్రియేటివ్ ఐడియాలు రావు. ఇంట్యూషనల్ బాడీ కాదు, మెంటల్ బాడీ కూడా రాదు మీకు. ఓన్లీ లోయర్ మెంటల్ బాడీ, సబ్ కాన్షియస్ మైండ్లో ఇరుక్కొని మనం అన్నీ గిలగిల కొట్టుకుంటూ ఉంటాం. మనము అంత అత్యున్నతమైన స్థితికి ఎదగొచ్చు ఎప్పుడు నేను నాది అనే పని పక్కన పెట్టి ధ్యాన సాధన చేస్తూ గొప్ప గొప్ప గురువుల పుస్తకాలు చదువుతూ పోతూ ఉంటే ఈ ఇంట్యూషనల్ ఆరా మనకు కూడా కాంటాక్ట్లోకి వస్తుంది, డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మీకు ఇంట్యూషనల్ ఆరా వచ్చిందో మీ గురువు దొరికినట్టు లెక్క. అప్పటి వరకు మీరు బయట డిపెండ్ అయి ఉంటారు. మీకేం తెలియకపోయినా పక్కన అడగాల, ఓ బుక్ చదవాలా, ఇంకొకరిని చూసి నేర్చుకోవాలా, సమస్య పరిష్కారం కోసం ఇంకెవరి దగ్గరకు పోయి సామూహిక కాలు మొక్కాల. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఈ ఇంట్యూషనల్ ఆరా వచ్చిందో ఇంకా బయట గురువులు అవసరం లేదు, మొత్తం ఇందరు గురువు చూసుకుంటాడు. కళ్ళు మూసుకొని కూర్చొని ఇంట్యూషనల్ బాడీకి కనెక్ట్ అయిపోతే చాలు, అసలు కళ్ళు మూసుకోవాల్సిన అవసరమే లేదు. టకాన ఫ్లాష్ అవుతూనే ఉంటుంది. సెకండ్లో సమస్య చూసిన వెంబడి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క దరిద్రానికి శతకోటి అనంత ఉపాయాలు ఉన్నాయి, అనంత కోటి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి. మీరు దాని కాంటాక్ట్ అవుతారా లేదా అనేది ఇంపార్టెంట్ తప్ప అసాధ్యము అనే పదం సృష్టిలో లేదు. త్రూ దిస్ వన్ కెన్ ఆల్సో కాంటాక్ట్ విత్ ఆర్కిటైపల్ ఐడియాస్ విచ్ ఆర్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద మైండ్ ఆఫ్ ద గ్రేట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద యూనివర్స్. ఈ విశ్వం మొత్తం కూడా ఒక ప్రణాళికతో ముందు ఈ భూమి, ఈ సౌర వ్యవస్థ మొత్తం గెలాక్సీ, ఈ మిల్కీ వే, 10 బిలియన్స్ ఆఫ్ మిల్కీ వేస్, ఇవంతా కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులనే మనం ఒక ప్లాన్తో పెడతాం. మరి ఇంత పెద్ద యూనివర్స్కి ఒక ప్లాన్ ఉండదా? ఆ ప్లాన్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తుంటారు? అవి ఏవేవి ఎక్కడ ఉండాలి, ఏ టైంకు రావాలి, ఇదంతా కూడా వెనకాల ఒక పెద్ద గవర్నమెంట్, కాస్మిక్ గవర్నమెంట్ నడుపుతుంటుంది. ఆ పత్రాలు, ఆ సీక్రెట్స్ అన్నీ మన ఇండియాకి సంబంధించిన ఆర్మీ రహస్యాలు, నేవీ రహస్యాలు, సైంటిస్టుల యొక్క అంశాలు, జనాభాకు సంబంధించిన విషయాలు, ఫుడ్కి సంబంధించినవి, పొలిటికల్ సిస్టమ్, ఇవంతా జ్ఞానం అంతా ఒకతో ఉంటుంది. అలాగే ఈ సృష్టికి సంబంధించి, ఈ కాస్మోస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఆర్కిటైపల్ ఐడియాస్ అంటారు. మొత్తానికి ఒక ఆర్కిటెక్ట్, హైదరాబాద్ మొత్తం ఆర్కిటెక్ట్ ఉంటాడు. ఒక ఆర్కిటెక్ట్ ఒకడే మిగిలిన వాళ్ళని పెట్టుకొని పని చేపిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఈ భూమండలానికి కూడా ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు. ఆ ఆర్కిటెక్ట్ దగ్గర ఈ భూమండలం మీద ఏ ప్లేస్లో ఏ పర్వతాలు రావాలి, ఏ ప్లేస్లో సముద్రం ఉండాలి, ఎక్కడ సైన్స్ అభివృద్ధి చెందాలి, ఎక్కడ టెంపుల్స్ రావాలి, శక్తి క్షేత్రాలు ఎక్కడ రావాలి, పిరమిడ్లు ఎక్కడ రావాలి, నదులు ఎక్కడి నుంచి పోవాలి, ఇదంతా కూడా డిజైన్ చేసి ఉంటాడు. అలా గాల్లోంచి అలా ఊడిపడి పడదు. ఎవ్రీథింగ్ యాజ్ ఎ ప్లాన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ చాయిస్ బై సమ్వన్. ఒకవైపుకి ప్లాన్ చేసుకొని పోతుంటుంది. ఇదంతా మనకు అర్థం కావాలంటే ఇంట్యూషనల్ ఆరా ఉండాలి. ఇంట్యూషన్ ఆరాకి ఎవరైతే కొద్దిగా కనెక్ట్ అవుతారో వాడి జీవితమే మారిపోతుంది. సార్ ఇంతవరకు బాగా చెప్పినారు ఆరా గురించి. మరి ఈ ఆరాలన్నీ ఎట్లా డెవలప్ చేసుకోవాలి సార్, ఎలా డెవలప్ అవుతుంది, మంచిగా చక్కగా ఎలాగ అవుతుంది అంటే దానికి 7 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్యూరిఫికేషన్, రెండవది స్ట్రైవింగ్ టువర్డ్స్ హైయెస్ట్, లివింగ్ ఎ సాక్రిఫిషియల్ లైఫ్, లివింగ్ ఇన్ బ్యూటీ, ఇంక్రీజింగ్ జాయ్, లివింగ్ ఇన్ ఫ్రీడమ్, మెడిటేషన్. మొత్తం ఎన్ని స్టెప్స్ ఉన్నాయండి? 7 స్టెప్స్. 7 మెట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాం.
ఎందుకు ఈ 7 మెట్లు అంటే, ఇందాక నుంచి మనం చెప్పుకున్నాం. ఫిజికల్ ఆరా ఉంటే ఇట్లుంటది, ఎథరిక్ ఆరా ఉంటే ఇలాగుంటది, మంచిగుంటే ఒకలాగుంటది, మంచిగా లేకుంటే ఇంకోలాగుంటది. ఎమోషనల్ ఆరా, మెంటల్ ఆరా, ఇంట్యూషనల్ ఆరా. సరే ఇవన్నిటి మాకు అర్థమైంది. మరి మేము మంచిగా తయారు చేసుకోవాలి. మాకు అర్థమైంది ఇవన్నీ సరిగ్గా లేవు. దెన్ వాట్ టు డూ? ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ 7 స్టెప్స్‌ని ఒక్కొక్కదాన్ని మనం అర్థం చేసుకుంటే చక్కగా మనం 7 స్టెప్స్ ప్రకారం వాటన్నిటిని శుద్ధి చేసుకోవచ్చు. ఫస్ట్ ట్రై టు ప్యూరిఫై యువర్ పర్సనాలిటీ వెహికల్స్ అండ్ యువర్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ పాయింట్, మన శరీరాలను శుద్ధి చేసుకోవాలి. వెహికల్స్ అంటే భౌతిక శరీరము, ఎథరిక్ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, ఇంట్యూషనల్ బాడీని మనం శుద్ధి చేసుకోవాలి. ఎలా శుద్ధి చేసుకోవాలి? భౌతిక శరీరం శుద్ధి చేసుకోవడం అంటే ఎట్లా అంటే, మంచి తిండి, సరి అయిన సాత్వికమైన శుద్ధ సాత్విక ఫుడ్ తీసుకోవాలి, మంచి నిద్ర ఉండాలి, చక్కగా స్నానం చేయించాలి, దానికి చక్కగా విశ్రాంతి ఇవ్వాలి, దానికి సంబంధించిన అన్నీ టేక్ కేర్ చేసుకోవాలి. మందు తాగినామనుకోండి, మీ ఫిజికల్ శరీరము చెడిపోయింది, మీ ఫిజికల్ ఆరా మొత్తం బొక్కలు పడింది. ఫిజికల్ బాడీకి సరిగ్గా స్నానం చేయకుండా ఏది పడితే అది పొగాకు తాగడము, తర్వాత విచిత్రమైన ఫుడ్ తినడము, ఎక్సెసివ్గా తినడము, ఎక్కువగా సోమరితనంగా పడుకోవడము, లేదా హయ్యెస్ట్గా పనిచేయడము, భౌతికమైన విషయాల పట్ల వెంపర్లాడుతూ ఉంటే మీ ఫిజికల్ ఆరా సరిగ్గా ఉండదు. అలా ప్యూరిఫై చేసుకోవాలి. ఇవన్నిటి నుంచి మెల్లమెల్లగా ఒక్కొక్కటి చేసుకుంటూ. ప్యూరిఫికేషన్ ఆఫ్ పర్సనాలిటీ వెహికల్స్ అంటే రెండవ పర్సనాలిటీ ఏంటి? ఎథరిక్ అంటే ఏంది? నాడీ మండలం. నాడీ మండల శుద్ధి జరగాలంటే ఏం చేయాలి? బాగా ప్రాణశక్తిని తీసుకోవాలి. రోజు 3 గంటలు కనీసం ధ్యానం చేయాలి. తర్వాత వేరే వాళ్ళ యొక్క ఆలోచనలు మనం ఎథరిక్ బాడీ మీద పడకుండా ఇతరుల గురించి మనం ఆలోచించకూడదు. ఇతరుల గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ ఆరా మనకు కరెక్ట్ అవుతుంది. వాళ్ళలో ఉన్న చెత్త అంతా మన లోపలికి వచ్చి కంపు చేసిపోతుంది. సో అందుకే భద్రసారి ఏం చెప్పాడు? నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్, నాన్ ఇంటర్ఫియరెన్స్. ఆయనకు వెనక ఉన్న ఆరా మొత్తం తెలుసు కాబట్టి 3 పదాల్లో చెప్పాడు సింపుల్గా. సో ఫస్ట్ పాయింట్, ఇతరుల చెత్త మీ మీదకి రాకుండా చూసుకోవాలి. మీ లోపలనే చెత్త వస్తుంది, ఇతరుల చెత్త రాకూడదంటే ఈ 3 చేయాలి. ఎవరి పట్ల కంప్లైంట్స్ వద్దు. ఎవరు ఎట్లనన్నా ఉండండి, వాళ్ళ ఆత్మస్థితికి అనుగుణంగా వాళ్ళు సరిగ్గానే జీవిస్తున్నారు. మీరు సరిగ్గా జీవిస్తున్నారా లేదా? మీరు సరైన కార్యక్రమాలు చేస్తున్నారా లేదా? మీ కర్తవ్యాన్ని మీరు నెరవేరుస్తున్నారా లేదా? మీ గురించి మంది ఏమనుకుంటున్న సంగతి పక్కకెడదాం. మీ గురించి మీరేమనుకుంటున్నారు? మీరందరూ మీ గురించి ఏమనుకుంటారంటే, నేను పనికిమాలిన లోపల అనుకొని పైనకి నేను హీరోనని చెప్తా ఉంటాను. నువ్వు ఎప్పుడైతే నిన్ను రెస్పెక్ట్ చేసుకుంటావో ఇతరుల నుంచి నువ్వు ఏ రెస్పెక్ట్ ఆశించవు. దిస్ ఈజ్ కాల్డ్ ప్యూరిఫికేషన్. మీ యొక్క శరీరాలను ప్యూరిఫై చేసుకోవాలి. శరీరం ప్యూరిఫై అయితే ఆరా ప్యూరిఫై అవుతుంది. ఆరా మంచిగా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. ఒక అనారోగ్య శరీరం నుంచి అనారోగ్యకరమైన రేడియేషన్స్ వచ్చి ఆరా సరిగ్గా బిల్డ్ కాదు. ఒక సాధారణ వ్యక్తిని తీసుకుంటే వాడి ఎమోషనల్ బాడీ మొత్తం కంపు ఉంటుంది. పక్కోనికి సంబంధించిన జలసీ ఉంటుంది, ఎవరిని ఎట్ల దొక్కాలో ఉంటుంది, ఎవరి నుంచి ఏం లాక్కోవాలో తెలుసు. ఈర్ష, అసూయ, కోపము, ద్వేషము, నేను పెద్ద ఇది అని అన్నీ ఉంటాయి అందుట్లో. ఇవన్నీ ఏంటివి? బ్లాక్స్. మీ ఎమోషనల్ బాడీలో ఉన్న బ్లాక్స్ అంతా కూడా మీరు ఎప్పటికప్పుడు ధ్యానం చేసి గొప్ప గొప్ప గురువుల స్పీచ్లు వింటూ సబ్జెక్ట్ అర్థం చేసుకుంటూ వాటిని తొలగించుకుంటూ రావడానికి కృషి చేయాలి. ఇదేదో 2-3 రోజుల్లో జరిగిపోయేది కాదు. డెడికేషన్ ఆఫ్ లైఫ్ లాంగ్. దానికి అంకితం కావాలి. ఊరికే అలా బిల్డ్ అయిపోదు. ఒక యూట్యూబ్లో వీడియో చూసి మీ 7 లేయర్స్ని ఎలా ప్యూరిఫై చేయాలి గంటలో, మనం ఇమ్మీడియట్గా అట్రాక్ట్ అవుతాం వాడికి. ఒక వీడియోలో ఉంటుంది మొత్తం కర్మలన్నీ తీసేయడం ఎలా, పోవు. 100 జన్మల నుంచి చేసిన కర్మలు ఇలా కళ్ళు మూసుకొని ధ్యానం చేసేస్తే పోతాయా? మనం ఎట్లా నమ్ముతాం? దానికి లైఫ్ లాంగ్ డెడికేషన్ కావాలి. చక్రాలు శుద్ధి చేయడం, ఎవరు శుద్ధి చేయలేరు మీ చక్రాలను. మీ కర్మలు ఎవరు క్లీన్ చేయలేరు. మీరు టువర్డ్స్ హయ్యెస్ట్, ఇదేముంది? స్ట్రైవింగ్ టువర్డ్స్ హయ్యెస్ట్. కృషి చేయడము. స్ట్రైవింగ్ అంటే కృషి చేయడం, వృద్ధి చెందడం. హయ్యెస్ట్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా,
ఉన్నతమైన జ్ఞానం వైపుకి వెళ్ళడానికి నిరంతరం ప్రతిరోజు కృషి చేస్తూ ఉండాలి. షార్ట్ కట్స్ ఉండవు. మీరు చేసిన ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. సో అలా మనం ఎప్పుడు మన శరీరాలన్నిటినీ మెంటల్ బాడీ, సబ్కాన్షియస్ మైండ్ క్లీన్ చేసుకుంటూ ఉండడానికి నిరంతరం మంచి పుస్తకాలు చదవాలి, ధ్యానం చేయాలి, మౌనంగా ఉండాలి. ఇవన్నీ మనం వేరే వేరే వీడియోలో చాలా చెప్పుకున్నాం. సబ్కాన్షియస్ మైండ్కి సంబంధించినవన్నీ మళ్ళీ తిరిగి చదువుకోవాలి. సో ఇలా మన 7 బాడీస్లో ఎన్ని బాడీస్ అయితే మనకు ఉన్నాయో వాటికి సంబంధించిన ప్యూరిఫికేషన్ చేయాలి. దాంట్లో బ్లాక్స్ ఉన్నవి అవన్నీ మెల్లమెల్లగా రోజు స్టడీగా, రోజు కొద్దిగా, యాంగ్జైటీ వద్దు, టెక్నిక్లు వద్దు, షార్ట్కట్లు లేవు. స్లోగా వాటికి సంబంధించిన భౌతిక శరీరానికి మంచి నీరు, మంచి గాలి, మంచి ఫుడ్డు, మంచి వాక్కులు, మంచి ఎన్విరాన్మెంట్, ప్రకృతిలో జీవించడం, సహజంగా జీవించడం, ఆడంబరాలకు పోకుండా పోతుంటే భౌతిక శరీరము శక్తివంతం అవుతుంది, భౌతికమైన ఆహార మంచిగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ బాగా ధ్యానం చేసి ఎథరిక్ బాడీలో ఉన్న నాడీ మండలం అంతా శుద్ధి చేసుకుంటే ఎథరిక్ లేయరు చక్కగా తయారవుతుంటుంది. ఇతరుల నుంచి వచ్చే నెగిటివ్స్ అన్నిటినీ రిజెక్ట్ చేస్తుంది, మీ లోపలికి రానియదు. అదే రక్షణకి వ్యవస్థగా పనిచేస్తుంది. మంచిగా ఉంటే అది రక్షణ వలయం, మంచిగా లేకపోతే అదే లోపలికి ఆహ్వానిస్తుంది శత్రువులని. ఒక అంతఃపురం చుట్టుముట్టున్న కోట గోడ మంచిగా ఉంటే ఏ శత్రువును లోపలికి రాని దుర్భేద్యంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న ఆర ఒక అంతఃపురం చుట్టుముట్టు, ఒక రాజ్యం చుట్టుముట్టినట్టు ఒక కోట గోడ లాంటిది. బయట నుంచి దాడి చేసే శత్రువుల నుంచి కాపాడే ఒక కోట గోడ లాంటిది. దాన్ని ఎంత బలంగా ఉంచుకోవాలి. సో స్ట్రైవ్ టువర్డ్స్ ద హయ్యెస్ట్ ఎవ్రీడే. ప్రతిరోజు ఇవాళ నేను ఏం ఎదగగలను, ఇవాళ నేను ఏం నేర్చుకోవాలి. నిన్నట్లాగానే జీవిస్తాం మనం. నిన్నటి అవమానాలనే పట్టుకొని నల్లాడుతూ ఉంటాం. నిన్న వాడు అట్లా చేసిండు, ఈరోజు నేను అట్లా చేయాలి. ఎత్తుకు పై ఎత్తు. ఏడ హయ్యెస్ట్కి ఎడబోతున్నాం మనం. మొన్న తిట్టింటుంది ఆమె, ఈరోజు దాకా ఎందుకు మోస్తున్నావు? నిన్న నీకు చేత కాదు, ఈరోజు ఎందుకు కొత్తది నేర్చుకోలేదు? నిన్న నీకు సమస్య వచ్చింది, ఈరోజు ఎందుకు ఆలోచించలేదు? ఈరోజు, రేపు, ఎల్లుండి ఏ రోజు డెవలప్మెంట్ ఆ రోజు ఉండాలి. ఏ రోజు తిండి ఆ రోజు తింటాం కదా, ఏ రోజు నిద్ర ఆ రోజు నిద్రపోతాం కదా. ఏ రోజు డెవలప్మెంట్ ఆ రోజు ఎందుకు ఉండదు? ఎవ్రీ డే వీ హ్యావ్ టు స్ట్రైవ్ టువర్డ్స్ హయ్యెస్ట్. నిన్నటికి ఈరోజు కంపారిజన్ ఉంటుంది, వేరే వాళ్ళతో కంపారిజన్ లేదు. నిన్న ఏ నేర్చుకున్నాం, ఈరోజు బి నేర్చుకోవాలి, రేపు సి నేర్చుకుంటాం. తొందర ఏం లేదు. ప్రతిరోజు కొద్దిగానైనా డెవలప్మెంట్ ఉండాలి. ఎవ్రీడే దేర్ షుడ్ బి డెవలప్మెంట్. ఈ సృష్టి యొక్క ఎవల్యూషన్లో ప్రతిరోజు మనం కొత్తది నేర్చుకుంటూనే ఉండాలి. ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ బుక్ చక్కగా చదివింటే ఎవరికైనా ఎప్పుడో జీవితం మారిపోతుంది, అద్భుతాలు సంభవిస్తాయి. మీట్ ద రియల్ నీడ్స్ ఆఫ్ పీపుల్ వితౌట్ ఎక్స్పెక్టేషన్. మన చుట్టూ ఎంతోమంది అవసరం ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. మనం సొంత లాభము కొంతమాని పొరుగు వారికి తోడుపడవు అని చెప్పి గురజాడ అప్పారావు చెప్తారు. ఒక పత్రిసార్ కానీ, ఒక బుద్ధుడు కానీ, ఒక మహావీరుడు కానీ, ఒక శ్రీకృష్ణుడు కానీ ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు లేకుంటే మన బతుకు ఎలాంటిది? మనం ఎక్కడ ఉండేవాళ్ళం? మీరే కష్టపడి ఉన్నారా? ఇవన్నీ ఎవరు నేర్పించారు? మీరు ఏమైనా ఫీజు ఇచ్చి నేర్చుకున్నారా? వాళ్ళ యొక్క సేవ వల్ల మనకు అందినాయి. మరి మనం ఏం చేయాలి? మన చుట్టూ ఉన్న ప్రజల యొక్క నిజమైన అవసరాలు, వాళ్ళ కోరికలు కాదు. ఒక పిల్లోడికి చదువు అవసరం ఉంది, మనం చెప్పించగలం. ఒక బుక్ అవసరం ఉంది, మనం ఇవ్వగలం. ఒకడికి అనారోగ్యం ఉంది, మనం ఆరోగ్యంకి ఒక హాస్పిటల్ చూపించగలం. ఒక వ్యక్తికి ఒక సలహా అవసరం ఉంది, ఇవ్వగలం. సో మన ఎప్పుడు సమాజానికి మన వంతు కృషి చేస్తూ వాళ్ళకి సహాయపడుతూ ఉండాలి. వాళ్ళ అవసరాలు నెరవేరడానికి మనం కృషి చేస్తూ ఉండాలి. సేవ చేయమని అర్థము. తద్వారా మనకేమవుతుంది? మనం ఎదుగుతూ ఉంటాము. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ బ్యూటీ. బ్యూటీ అంటే అందం అని కాదు అర్థం ఇక్కడ. ఈ భౌతిక అందం కాదు. మంచి ఆలోచనలు, మంచి అవగాహన, ఇతరులకు హెల్ప్ చేయాలి, వాడు బాగుపడాలి, వాడు కూడా నాలాగే ఉండాలి, ఈ కమ్యూనిటీ అంతా డెవలప్ కావాలి, దేశం అంతా బాగుపడాలి, పాకిస్తాన్ కూడా మంచిగా ఉండాలి, అమెరికా వాడు మంచిగా ఉండాలి, అప్పుడే భూమండలం అంతా మంచిగా ఉంటుంది. ఈ విధంగా సరౌండ్ విత్ బ్యూటీ. మీ చుట్టూ ఎప్పుడు మంచి ఉండేటట్లు చూసుకోవాలి. పక్కన ఎవరో గుడిసెల్లో ఆకలితో అలమటిస్తూ బతుకుతున్నారు, మనం లగ్జూరియస్ కార్లలో బతుకుతున్నాం.
మనలోంచి 10 రూపాయలు తీసిస్తే వాడు హాయిగా కడుపునిండా అన్నం తినగలడు. దట్ ఈస్ కాల్డ్ బ్యూటీ. పక్కోడికి అవసరం ఉంది, మనకు కెపాసిటీ ఉంది, కానీ వాడికి ఎందుకు ఇవ్వాలి? నేను కష్టపడి సంపాదించుకున్నాను. వాడు వేరు, నువ్వు వేరు కాదు. ఇంతకుముందే చూసాం మనం, ప్రతిదీ అన్నీ మన మీద ఎఫెక్ట్ పడతాయి అని. స్పీక్ బ్యూటిఫుల్లీ. ఈ మాట వింటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. బ్యూటిఫుల్ మాట్లాడడం అంటే ఎట్లా సార్? స్టైల్గా మాట్లాడాలన్నా అనుకుంటాం. అంటే మీరు ఇతరులను నొప్పించేటట్లు, ఇతరుల యొక్క సామర్థ్యాన్ని తగ్గించేటట్లు, ఇతరుల్లోని లోపాలను ఎత్తి చూపేటట్లు మాట్లాడకూడదు. మన మాట ఇంకొక వ్యక్తి జీవితాన్నే మార్చేస్తుంది. ఫస్ట్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. మనకు సరిగ్గా మాట్లాడడం రాదు. నేను మొహమాటంగా చెప్పాలంటే మనకు మాట్లాడమే రాదు. సార్ నేను మస్తు మాట్లాడతా, నేను స్పీకర్ని, నేను వీడియోలు ఇచ్చిన అన్నీ అని. నో. ఫస్ట్ పాయింట్, మీ మాట వల్ల ఇంకొకటి లోపల ఉన్నతమైనటువంటి శక్తులు మేల్కొనాలి. వాడి అడ్డంకి తొలగిపోవాలి. వాడికి జీవితం పట్ల ఆశ కలగాలి. వాడికి ఉత్సాహం రావాలి. ఎప్పుడు పాజిటివ్ మాట్లాడాలి. ఎప్పుడు మిరాక్యులస్ థింకింగ్లో మాట్లాడుతుండాలి. పత్రిసారిలాగా మాట్లాడుతుండాలి. ఒక బుద్ధుడిలాగా మాట్లాడాలి. ఇతరుల తప్పులన్నీ ఎంచుతూ మాట్లాడుతూ ఉంటే నీ శక్తి వేస్ట్. మాటలు ఎమోషనల్ బాడీకి, మెంటల్ బాడీకి, ఫిజికల్ బాడీని కనెక్ట్ చేసేగల కెపాసిటీ, నీ సృష్టిని ప్రభావితం చేసే అంశము. నోటిలోని మాట నుదుటి మీది రాత. నీ వాక్కు ద్వారా ఎంత డ్యామేజ్ జరగాలో అంత డ్యామేజ్ మనం సృష్టించుకున్నాం. అందుకే మన ఆహారాన్ని సరిగ్గా బిల్డప్ చేసుకోవాలంటే స్పీక్ బ్యూటిఫుల్లీ. అద్భుతమైన మాటల్ని మాట్లాడాలి. మీకు తెలియని మాటలు మాట్లాడమని కాదు అర్థం. తెలిసినదే సరి అయిన వాక్కులు ఉండాలి. వాక్కు దోషరహితంగా ఉండాలని 4వ ఒప్పందాల్లో ఉంది కదా, ఇక్కడ కూడా చెప్తాం. వాక్కును సరి చేసుకుంటే మీ యొక్క ఆరా కూడా సరిగ్గా బిల్డ్ అవుతుంది, స్ట్రాంగ్గా తయారవుతుంది. థింక్ బ్యూటిఫుల్లీ. క్రిమినల్ థాట్స్ వద్దు. ఇంకొకరికి అన్యాయం చేసే ఆలోచనలు వద్దు. ఇంకొకటి గురించిన జలసితో కూడుకున్న ఆలోచన వద్దు. వాడేం చేస్తున్నాడు, వాడిని ఎట్లా నాశనం చేయాలి, వాడితో ప్రతీకారం ఎట్లా తీర్చుకోవాలి, ఇవద్దు మనకు. మీ ఆలోచనలు ఎందుకు మీరు థింక్ బ్యూటిఫుల్లీ అంటే మీ థింకింగ్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది. మీ మాటలు మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తాయి. మీ ఆరా లోపల ఎక్కడో ఒక చోట రంధ్రాన్ని సృష్టిస్తుంది. థింకింగ్ అంటే 3వ శరీరము. 3వ శరీరంలో ఆరాలో మీరు నెగిటివ్ మాట్లాడితే మీ మెంటల్ ఆరా మొత్తం బ్లాక్స్ అని పడతాయి. అప్పుడు ప్రపంచంలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ లోపలికి రావడం మొదలు పెడుతుంది. మెంటల్ ఆరా మొత్తం డ్యామేజ్ అయ్యింది అని అర్థం. ఎప్పుడైతే నువ్వు ఆలోచనలు సరిగ్గా ఉంటాయో, అందుకే చెప్పారు కదా, డెస్ట్రక్టివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్, పాజిటివ్, మిరాక్యులస్ థింకింగ్. సో ఎప్పుడు మిరాక్యులస్ థింకింగ్లో ఉండాలి. బ్యూటిఫుల్ థింకింగ్ చేయాలి. హోల్డ్ పీపుల్ ఇన్ బ్యూటీ. మన చుట్టూ ఉన్న ప్రపంచాలందరి జీవితాల్లోకి వెలుగులు నింపే ప్రయత్నం చేయాలి. ఇది మన ఆరాని చక్కగా బిల్డప్ చేస్తుంది. డోంట్ ట్రై టు టేక్ అవే ఫ్రీడమ్ ఆఫ్ అదర్స్. దీన్నే పత్రిసారి ఏమన్నాడంటే నాన్ ఇంటర్ఫియరెన్స్ అన్నాడు. ఇతరుల యొక్క స్వేచ్ఛను లాక్కోవద్దు. ఇది అల్టిమేట్ కాన్సెప్ట్. మనందరం ఎందుకు బంధింపబడినామంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మనం బంధిస్తుంటాం. మన పిల్లల్ని, మన పార్ట్నర్స్ని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని తొక్కి పెట్టి ఉంచుతుంటాము. మనకన్నా ఎదుగుతారేమోనన్న భయంతోనా, మనకున్న భయాలతోనా, మనకున్న అజ్ఞానంతోనా, నేనే పైన ఉండాలనే అవగాహనతోనా మీరు అందరినీ నీ కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తూ నువ్వే వాళ్ళకి బందీ అవుతావు. ప్రతిసారి ఎప్పుడు చెప్తాడు, ఏం చెప్తాడంటే నాకు స్వేచ్ఛ కావాలి కాబట్టి నేను పిరమిడ్ సొసైటీకి స్వేచ్ఛనిచ్చాను. నువ్వు ఇతరుల స్వేచ్ఛను హరించేస్తే నీ రెక్కలు 2 కట్ చేయబడతాయి అన్నాడు. అందుకే నేను ఎవరిని డిసిప్లైన్తో ఇలా ఉండు అలా ఉండు అని చెప్పాను అని చెప్పాడు. అంత గొప్ప జ్ఞాని, మన భవిష్యత్తు తెలిసినవాడు, మనల్ని నిర్దేశనం చేయగలిగే నాయకులు, అంత గురువు. అటువంటి వ్యక్తే మనల్ని గైడ్ చేయడు, స్వేచ్ఛ ఇస్తాడు మనకు. మనకెందుకు స్వేచ్ఛను కోల్పోయినామంటే మనందరం అందరి స్వేచ్ఛను లాక్కుంటూ ఉంటాం. సరే నేను ఎవరి స్వేచ్ఛ లాక్కోలేదు, మనకు తెలియదు. పిల్లల్ని పెంచడం అనే పేరుతో వాళ్ళ స్వేచ్ఛ లాక్కుంటాం. కట్టుబాట్లు అన్న పేరుతో మన పార్ట్నర్ని కంట్రోల్ చేస్తాం. పోతుందేమో అన్న భయంతోన మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల వేరే వాళ్ళకు నెగిటివ్ చెప్పి వాళ్ళను మన పక్కనే ఉంచుకునే ప్రయత్నం చేస్తాం. దిస్ ఈజ్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ఇన్సెక్యూరిటీ.
అన్నీ పోతాయినేమో నా నుంచి అనే భయంతో మనం పట్టుకున్నప్పుడు ఇవన్నీ నువ్వే మొయ్యాల. నీ లోపల రోజు రోజుకు బరువు పెరిగిపోయి నీ జీవితమే బర్బాద్ అయిపోతుంది. సో నువ్వు స్వేచ్ఛతో జీవించాలనుకుంటే ఇతరుల స్వేచ్ఛను హరించొద్దు. డోంట్ ట్రై టు టేక్ అవే ఫ్రీడమ్ ఆఫ్ అదర్స్. తద్వారా ఏమవుతుంది అంటే మీకు మీ యొక్క ఆరా చాలా స్ట్రాంగ్గా బిల్డప్ అవుతుంది. ఇవన్నీ టిప్స్ అన్నీ ఎందుకోసము, ఈ స్టెప్స్ అన్నీ దేనికోసము అంటే మన ఆరాని సరిగ్గా బిల్డ్ చేయడం కోసం. డైలీ థింక్ అబౌట్ ద విజ్డమ్ ఆఫ్ ద టీచింగ్స్. ప్రతిరోజు ఈ యొక్క ఆత్మజ్ఞానంలో ఉన్న టీచింగ్స్ గురించి ఆలోచించండి అంటారు. నిన్న మీరు ఆరా గురించి తెలుసుకున్నారు, మన సబ్కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకున్నారు, అంతకుముందు కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నారు, అతిశా ప్రజ్ఞావేదం గురించి తెలుసుకున్నారు. మరేం చేయాలి? దాని గురించి ఆలోచించాలి, మననం చేయాలి, దాన్ని స్టడీ చేయాలి, దాన్ని అవపోసన పట్టాలి, దాన్ని మన జ్ఞానంగా అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రతిరోజు కృషి చేయండి అని చెప్తున్నాడు. అండ్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఆఫ్ లైఫ్ త్రూ మెడిటేషన్. ఫైనల్ కాన్సెప్ట్ ఏంటంటే మళ్ళీ ఎక్కడికి వచ్చిండు? ధ్యానం దగ్గరకు వచ్చిండు. మీకు ఏ ఆన్సర్ కావాలన్నా ధ్యానంలో కూర్చుంటే మీకు ఉన్నత లోకాల నుంచి ఆన్సర్ వస్తుంది. ప్రతిదానికి మూలం ధ్యానమే. సో ప్రతిరోజు మన జీవితంలో ధ్యానం ఉండాలి. ఆ ధ్యానం ఈ 7 స్టెప్స్ మళ్ళొకసారి చూపిస్తాను. ప్యూరిఫికేషన్ అంటే మన 7 శరీరాలు కంప్లీట్గా మనం శుద్ధి చేసుకోవాలి. మనకున్నటువంటి భౌతిక శరీరము, ఎథరిక్ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, ఇంట్యూషనల్ బాడీ, ఇవన్నీ శుద్ధి చేసుకుంటూ రావాలి. వీటికి సరి అయిన పోషణ అందాలి, లేకపోతే అవి ప్యూరిఫై కావు. దానిలోకి చెత్తను తీసుకురాకూడదు. ఎప్పటికప్పుడు ఫిజికల్ బాడీకి క్లీన్గా ఉంచుకోవడం ఏందో మీకు బాగా తెలుసు. దానిలోకి చెత్త ఫుడ్ వేయకూడదు, చెత్త మాటలు మాట్లాడకూడదు, అంతే. తర్వాత ఎథరిక్ బాడీ, ప్రాణశక్తిని వేస్ట్ చేసుకోకూడదు, ఎక్కువగా ప్రాణశక్తిని తెచ్చుకోవాలి. 3 ఎమోషనల్ బాడీ. ఎమోషనల్ బాడీలో ఇతరుల గురించి ఎక్కువగా నెగిటివ్ ప్రతీకారము, కోపము ఇవన్నీ తీసేసి మంచిగా ఆలోచించడం మొదలు పెడితే మీ ఎమోషనల్ బాడీ ప్యూరిఫై అవుతుంది. నెక్స్ట్ మెంటల్ బాడీ ప్యూరిఫికేషన్ అంటే నెగిటివ్ థింకింగ్ చేయకూడదు. ఎప్పుడు గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తే మెంటల్ బాడీ ప్యూరిఫై అవుతుంది. ఇలా స్ట్రైవింగ్ టువర్డ్స్ హైయెస్ట్, ఎప్పుడు నేను బుద్ధుని కావాలి, నేను ఒక శ్రీకృష్ణులాగా కావాలి అని కృషి చేస్తూ ఉండాలి. లివింగ్ ఏ సాక్రిఫిషియల్ లైఫ్. లివింగ్ ఏ సాక్రిఫిషియల్ లైఫ్ అంటే త్యాగపూరితమైన జీవితం. త్యాగపూరితం అంటే నీతో ఉన్నది ఇచ్చేయడం కాదు. నీ యొక్క ఆలోచనల్లో నీ ఎదుగుదలతో పాటు పక్కోటి ఎదుగుదల కూడా ఉండాలి అని అర్థం. నిష్కామ కర్మ చేయండి అని అర్థం. నీ జీవితంలో నిష్కామ కర్మ చేసుకుంటూ పోవాలి. అప్పుడప్పుడు ప్రపంచానికి మన టైంను, మన స్కిల్ని ధన్ మనం సేవ రూపంగా అందిస్తూ ఉండాలి. ఎప్పుడు ఎక్స్పెక్టేషన్తో నాకేమొస్తుంది అని ఆలోచన చేసుకుంటూ పని చేసుకుంటూ పోవడం కాకుండా పక్కోడికి నేనేమి ఇవ్వగలను, ప్రపంచానికి నేనేం సేవ చేయగలను, ఇలాంటి జీవితాన్ని మనం ఏమంటామంటే త్యాగపూరితమైన జీవితం, సాక్రిఫిషియల్ లైఫ్ అంటాం. లివింగ్ ఇన్ అ బ్యూటీ చెప్పాను కదా, చుట్టూ ఎప్పుడు ప్రకృతిలో ఉండడం నేర్చుకోవాలి, అన్నీ మంచిగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇంక్రీజింగ్ జాయ్, ఆనందాన్ని రోజు రోజుకు పెంచుకోవాలి. మనం ఏమనుకుంటామంటే కారు వస్తే ఆనందం, డబ్బులుంటే ఆనందం, ఇవి కాదు. చిన్నపిల్లల్ని చూడండి, చిన్నపిల్లల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏమీ లేకుండా ఆనందంగా ఎలా ఉండాలో నేర్చుకోవాల్సింది పిల్లల నుంచే. చిన్న చిన్న విషయాల పట్ల ఆనందంతో మీరు ఉంటే మీ లోపల జాయ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ప్రతి దానికి కృతజ్ఞతతో ఉండండి. ఎన్నో కానుకలు ఉన్నాయి మీ చుట్టూ. ఆ కానుకలను గుర్తు చేసుకున్నప్పుడు మీ లోపల జాయ్ పెరుగుతుంది. మీ లోపల ఆనందం ఉందనుకోండి, మీ ఆరా స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ లివింగ్ ఇన్ ఫ్రీడమ్, ఎప్పుడు స్వేచ్ఛతో ఉండాలి. మనం ఎప్పుడు ఏం చేస్తుంటామంటే ఇతరుల దృష్టిలో నేను ఎలా ఉన్నాను అని మనం బంధించుకొని బతుకుతూ ఉంటాం. మీరు స్వేచ్ఛగా బతకరు, స్వేచ్ఛగా మాట్లాడరు, మీ నిర్ణయాలు స్వేచ్ఛగా ఉండవు. ఇంకొకడేమని అనుకుంటాడేమో, నన్ను సరిగ్గా అనుకోడేమో, నన్ను మంచిగా అనుకుంటేనే నేను ఉంటాను. ఇతరులను ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో మిమ్మల్ని బంధించుకొని మీ స్వేచ్ఛను మొత్తం మీరే హరింపజేసుకుంటూ ఉంటారు. సో లివ్ ఇన్ ఫ్రీడమ్, స్వేచ్ఛతో జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మెడిటేషన్, ప్రతిరోజు క్రమం తప్పకుండా మినిమం 3 గంటల ధ్యానం చేయాలి. మనసుని శూన్యం చేసుకుంటూనే ఉండాలి, ప్రాణశక్తిని తీసుకుంటూనే ఉండాలి. అన్ని శరీరాలను క్లీన్ చేస్తుంది, మిమ్మల్ని ఉన్నత లోకాలకు కనెక్ట్ చేస్తుంది, జ్ఞానానికి మూలము, మీ యొక్క ఆత్మతో అనుసంధానానికి మూలము. ఎక్కడ తిరిగినా ఏ కుంటి సాకులు చెప్పకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి,
శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం మటుకే ఉంది, వేరే ధ్యానాలు లేవు. మీ మనసు శూన్యం అయితేనే అది ధ్యానము, శూన్యం కాకపోతే అది ధ్యానం కాదు. దీంట్లో డౌట్ ఏమీ లేదు. పత్రిసారు 1,00,000 సార్లు చెప్పాడు, రకరకాల ధ్యానాలు లేవు, ఉన్నదల్లా ఒకే ఒక్క ధ్యానము. మన కక్కుర్తి కాకపోతే పిచ్చి పిచ్చి ధ్యానాలన్నిటికీ మనం పోయినాం. చక్ర ధ్యానము, ఇంకో ధ్యానము, కాంతి ధ్యానము, ఏ ధ్యానాలు లేవు. ఎక్కడ కూడా చెప్పలేదు పత్రిసారు, ఒక్కటే చెప్పాడు, ధ్యానం ఇది నిర్విషయం మనహ, మనసును శూన్యం చేసేదే ధ్యానము, మనసులో ఏమీ లేకుండా శూన్యం చేసేదే ధ్యాన పద్ధతి, అదే సరి అయినది, అది ఆనాపానసతి ధ్యానం. దాన్నే పట్టుకుందాం, రెగ్యులర్గా చేద్దాం. తర్వాత ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మనసును సెల్ ఫోన్ పక్కన పెట్టినట్టుగా పెట్టగలగాలి, స్విచ్ ఆఫ్ చేయగలగాలి. సో అప్పుడు మన ఆరా అనేది చక్కగా అన్ని ఆర్గనైజ్డ్ వేలు అవుతూ మిగిలిన విశ్వంతో మనకు కనెక్టివిటీ పెరుగుతుంది. మీకు అన్ని సంపదలు మీ జీవితంలోకి వస్తాయి. సో ఇది ఆరాకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ నెక్స్ట్ ఇంకా కొన్ని వీడియోలు వచ్చేది. అంతవరకు ఈ 4 వీడియోలను చక్కగా నోట్స్ రాసుకోండి, మొత్తం ఒక మ్యాప్ వేసుకోండి, మైండ్ మ్యాప్. మళ్ళీ డిస్కస్ చేయండి, మళ్ళీ వినండి. అర్థం కాకపోతే 10 సార్లు వినండి. మినిమం ఒక బుక్ను 7 సార్లు చదవాలని అంటారు. మరి ఈ వీడియో కూడా ఒక బుక్ లాంటిదే. మీరు ఒక 7 సార్లు 10 సార్లు వినండి. ఎంత వింటే అన్ని కొత్త పాయింట్లు వస్తాయి. తొందరపడకండి, ఎందుకంటే ఎంతో అనంతమైన సబ్జెక్ట్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.